కృష్ణుడంతటి వాడు పరిపూర్ణావతారం విశ్వరూపాన్ని చూపించిన మహానుభావుణ్ణి నమ్మలేకపోయాడు దుర్యోధనుడంటే ఇంకా ఆ మూర్ఖత్వానికి పర్యవసానం ఏమి అంటే భారత యుద్ధం. ఎంతమంది తెగటారిపోయారు. కాబట్టి ఎక్కడో అక్కడ ఆ మూర్ఖత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే మనుష్య జాతి ఎంత పాడైపోతుందో అన్యాపదేశంగా చెప్పడానికి పంచమవేదమైనటువంటి భారతం వచ్చింది. కాబట్టి దాన్ని నిత్య జీవితంలోకి అన్వయం చేసుకుని మనని మనం ఎలా మార్చుకోవాలి అన్న కోణంలో పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఆయనతో పాటు అవతార స్వీకారం చేసిన బలరాముడికి కూడా ఇదే పక్షపాతం. ఏ పక్షపాతం? పాండవులంటే ఇష్టం ఉండదు, కౌరవులంటే ఇష్టం. అందుకని ఆయన కృష్ణ పరమాత్మని నింద చేశాడు. అసలు నువ్వు మాట్లాడవలసిన రీతిలో అక్కడ మాట్లాడలేదు. ఈయన విన్నాడా? కృష్ణుడు స్పష్టంగా అన్నీ చెప్పాడా? ఏం మాట్లాడాడో? నువ్వు దుర్యోధనుండి రెచ్చగొట్టేటట్టు మాట్లాడావు, వాళ్ళ మనసులు విరిగిపోయేటట్టు మాట్లాడావు, వాళ్ళు దెబ్బలాడుకునేటట్టు మాట్లాడావు. కాబట్టి ఇప్పుడు అంతిమంగా నువ్వేమంటున్నావు? వాళ్ళు యుద్ధం చేసుకోవాలంతే అంటున్నావు. అంటే నీకు ఏం ఇష్టం ఉంది అంటే యుద్ధమే ఇష్టం ఉంది. అందుకే అయిందానికి కాందానికి అర్జునుడిని పొగుడుతావు, వెంటేసుకు తిరుగుతూ ఉంటావు, వాళ్ళని కుదురుగా ఉండనివ్వవు. కాబట్టి ఇప్పుడు యుద్ధం వస్తోంది. యుద్ధం వచ్చిన తర్వాత యుద్ధంలో అనేక మంది మరణిస్తారు. నేను చూడదలుచుకోలేదు. ఏది చూడదలుచుకోలేదు? నిజానికి దుర్యోధన మరణాన్ని చూడదలుచుకోలేదు. కాబట్టి నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఈ నదిలో స్నానం చేస్తాను, ఆ గుళ్ళో కడతాను, అక్కడ అవుతుంది, ఇంకో క్షేత్రానికి పోతాను, అంతా అయిపోయిన తర్వాత తిరిగి వస్తాను. ఉన్నవాడెవరో పోయినవాడెవరో అప్పుడు చూస్తాను. కానీ కృష్ణ నీ వల్లే ఇదంతా నువ్వే కావాలని యుద్ధం చేయించావు. ఎవరు? దుర్యోధనాదులే కాదు ఈ మాట అన్నది, తోడపుట్టిన బలరాముడు అన్నాడు. ఒక్కొక్కసారి నిన్ను బాగా తెలుసున్నవాడే నువ్వు తప్పు అంటాడు. ఓ నవ్వు నవ్వి ఊరుకోను. అందరికీ ఒకే పాఠం ఎలా చెప్తావు? దుర్యోధనుడిని ఏమన్నావో అదే అన్నయ్యను కూడా అంటాడా కృష్ణ పరమాత్మ? అంటే అప్పుడు ఆయన ఎందు దోషం వస్తుంది. నవ్వి ఊరుకున్నాడు. అంతే, అంతే అర్థమయ్యాను, ఇంకంతకన్నా నేనేం చేయను అని ఊరుకున్నాడు. దానికి బెంగా పెట్టుకోలేదు, తన కర్తవ్యం తాను చేసుకుని వెళ్ళిపోయాడు. ఇది చాలా గొప్ప విషయం వస్తుందండి భారతంలో. కర్తవ్యాన్ని నిర్వహించడంలో మాత్రం ఉత్సాహాన్ని కోల్పోడు. తాను ఏది చెయ్యాలి దాన్ని పూనికతో చేస్తాడు. మిగిలిన విషయాలు పట్టుకోవచ్చు, వదలవచ్చు. తన కర్తవ్యం తానంతే పూనికతో చేస్తాడు. తాను నిష్పక్షపాతంగా వ్యవహరించాడు. తాను చెయ్యవలసినది నిర్ణయం చేశాడు. ధర్మరాజు గారు అడిగాడు, చెప్పాడు. మేము చెయ్యం యుద్ధం అంటే ఏమో ఎలా ఉండేదో. కాబట్టి బలరాముడు నింద చేశాడు. సరే, పరమాత్మ ఊరుకున్నాడు. యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తరువాత ఇలా కురుక్షేత్ర యుద్ధానికి ఇంకా వెళ్ళి ఒక్క బాణం వేయలేదు. అకస్మాత్తుగా అర్జునుడు ఆ సైన్యాన్నంతటినీ చూసి బంధుత్వాలన్నీ జ్ఞాపకానికి వచ్చి, ఇంతమందిని చంపి ఈ నిత్తుటి మూట ఎవరికి కావాలి? ఎందుకు ఈ సామ్రాజ్యం? నాకు అక్కర్లేదన్నాడు. నేను యుద్ధం చేయను, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. అప్పుడు సరి అయినటువంటి అదును సమయంగా భావించి మహానుభావుడు భగవద్గీతని ఉపదేశం చేశాడు. ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేత కాలంలో ఎంతసేపట్లో అవతల వాడికి అందాలో అలా అందించగలిగిన ప్రజ్ఞ భగవానుడికి ఉంటుంది. కాబట్టి ఆ భగవద్గీతని బోధ చేశాడు. భగవద్గీత ఎప్పుడొచ్చింది అన్న విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కర్తవ్యమునందు మనసులో వైక్లభ్యం ఏర్పడినప్పుడు, కర్తవ్యము అన్న మాట మనిషికి సర్వకాలములయందు శాంతికారకము. నేను ఏం చెయ్యాలి అన్నది కర్తవ్యం. నేను ఏం చెయ్యాలి అన్నది అన్ని వేళలా ఒక్కలా ఉండదు. అందుకే కర్తవ్యం ధర్మం. అస్తమానం కర్తవ్యం మారిపోతుంది. ఏదో బ్రాహ్మీ ముహూర్తం వచ్చింది, నిద్ర లేవడం కర్తవ్యం. మిగిలిన మాట ఎలా ఉన్నా కనీసం నిద్ర లేవాలి. ఎందుకంటే ఆయన వచ్చేటప్పటికీ నేను నిద్ర లేవాలి. సూర్యుడు కర్తవ్యం. నేనేదో చదువుకోవాలి, ఆ చదువుకునేటప్పుడు బాగా చదువుకోవాలి. చదువు అంటే అన్నం తినడం లాంటిది. అన్నం తిన్నప్పుడు అన్నము లోపలికి ఎలా వెళ్ళిపోతుందో, పుస్తకం చదువుతున్నప్పుడు పుస్తకంలో ప్రతిపాదింపబడిన విషయము నాలోకి అలా వెళ్ళాలి. అదొక చదువు. అంటే భోజనము చేయుట వంటిది. అలా లోపలికి వెళ్ళాలి. అంతేకాని ఇక్కడ ఇలా చదువుకుంటూ
మనసు ఇంకొక దాని మీద ఎక్కడో ఉండి, ఏమిటో భీష్మపర్వం అంతా చదివాను కానీ ఏం చదివాను ఇవాళ అంటే, ఎక్కడ ఏది చెయ్యాలో దేశకాలములను దృష్టిలో పెట్టుకుని అది చేయుట కర్తవ్యం. అది ఎవడు చేస్తాడో వాడు శాంతియుతంగా ఉంటాడు. చెయ్యలేకపోయావు, నేను చెయ్యలేకపోయానని చెప్పే ఒక్క మాట గొడవ ఉండదు. నేను ఎందుకు చేయలేకపోయానంటేనండి అని గంట ప్రసంగం అవుతుంది. అది పొరపాటైంది, నిజమే, చెయ్యలేకపోయాను, చేసి ఉండవలసింది అనిపించితే నన్ను క్షమించండి, నేను చేయలేకపోయాను, చేయవలసింది అనో మాట అంటే చాలు, అయిపోయింది అక్కడితో. అది నిజానికి వ్యక్తిత్వం. అది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. ఆ కర్తవ్యత నిష్ట. ఎప్పుడు ఏది చెయ్యాలో అది గడియారంలో ముళ్ళుతో పాటుగా చేస్తాడు, అలాని ఉద్వేగం లేకుండా ఖచ్చితంగా అలా చెయ్యగలగాలి. కర్తవ్యత నిష్ట, ఏది ఎంతవరకో అంతవరకు. అందుకే పట్టు విడుపు అంటారు. చెట్టు నేర్పుతుంది మనకి. కాయని ఎంతకాలం పట్టుకోవాలో అంతకాలం పట్టుకుంటుంది. కాయ పండు అయిపోయింది అనుకోండి, పండు చెట్టుని పట్టుకోదు, చెట్టు పండుని పట్టుకోదు, పండు చెట్టుని విడిచి కింద పడిపోతుంది. పండు పట్టుకుని పిండే పట్టుకుని కాయ పట్టుకుంటే అర్థం లేదు. ఏది ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకోవాలి, ఏది ఎంతసేపు వదిలేయాలో అంతసేపు వదిలేయాలి. ఇది బాగుందని పట్టు కూర్చోకూడదు, ఇది బాగులేదని ముందే వదిలిపెట్టకూడదు. కాబట్టి ఎంతవరకో అంతవరకే. భోజనం ఎలా ఉంటుందో, ఔషధం సేవించడం ఎలా ఉంటుందో, ఒక విషయాన్ని చదవడం ఏదైనా అలా ఉండాలి పరిమితిలో. కర్తవ్యం, ఆ కర్తవ్యమునందు మౌఢ్యమును పొందాడు, వైక్లభ్యమును పొందాడు, అయోమయం పొందాడు. అందుకే నేను ఇది చెయ్యడమా అనుకున్నాడు. అనేటప్పటికీ కృష్ణ పరమాత్మ 18 అధ్యాయముల భగవద్గీతనంతటినీ చెప్పి చిట్ట చివరం ఒక ప్రశ్న వేసి పూర్తి చేశాడు. అన్నీ చెప్పేంత వరకు ఆయన విన్నాడు. విని కృష్ణుడు అన్నాడు, నీకేం అర్థమైంది ఇప్పుడు అని అడిగాడు. నీకేం అర్థమైంది అని అడిగితే భక్తి యోగం అర్థమైంది, లేకపోతే ఏదో పురుషోత్తమ ప్రాప్తి యోగం అర్థమైంది, మోక్ష సన్యాస యోగం అర్థమైంది, కర్మయోగం అర్థమైంది, అలా చెప్పలేదు. అన్నీ విని ఏమన్నాడంటే, నష్టో మోహ, నా అజ్ఞానం పోయింది, నా మోహం పోయింది. స్మృతిర్లబ్ధ, నా కర్తవ్యం ఏమిటో నాకు తెలిసొచ్చింది. అందుకే భగవద్గీత ఏం చేస్తుందంటే శాంతినిస్తుంది. మనిషి ఏం చెయ్యాలి అన్నది నేర్పుతుంది భగవద్గీత. ఎవరు ఏ కర్తవ్యాన్ని చెయ్యాలో అందులో బోధ చేశాడు. కృష్ణుణ్ణి అడ్డు పెట్టాడంతే తప్ప అది ఒక్క కృష్ణుడికి కాదు. అందుకే దానికి దేశకాలములతో సంబంధం లేదు. లేకుండా అది ఎప్పటికీ అందరికీ అలాగే నిలబడిపోతుంది. అందుకే మహానుభావుడు మహాత్మా గాంధీ గారు భగవద్గీత అంటే అంత ప్రాణం పెట్టేవారు. శంకర భగవత్పాదులంతటి వారు భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. కాబట్టి ఆ భగవద్గీతలో ఒక్క శ్లోకం బాగా అర్థం అవ్వడము అన్న మాటకు అర్థం మేధస్సు ఎందు తెలుసుకుని ఉండుట కాదు, ఆచరణాత్మకమగుట. దాని నువ్వు ఆచరణలోకి తీసుకొచ్చావా? సముద్రమంత తెలుసుకోవడం కన్నా ఒక బిందువంత ఆచరణ గొప్పది. అది ఆచరణలోనికి తీసుకొచ్చిన నాడు దాని ప్రభావం ఏమిటి అన్నది అర్థమవుతుంది. అంత గొప్ప భగవద్గీతని అర్జునుణ్ణి అడ్డుపెట్టి ఇచ్చాడు. ఇవ్వడం వల్లది ప్రస్థానత్రయంలో ఒకటై భగవద్గీత జగదాచార్యుడై నిలబడ్డాడు. అందుకని కృష్ణం వందే జగద్గురుం. కేవలము మంత్రాంగం కాదు, భగవంతుడు గురువు అయినాడు. ఇది సనాతన ధర్మానికి ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం. భగవంతుడు భగవంతుడు, ఆ భగవంతుడే కేవలము భగవద్రూపంగా ఉండడు, గురువుగా వస్తాడు. మీరు అందుకే ఏ ప్రధాన స్వరూపమైనా చూడండి, గురుస్వరూపంగా మారతాడు. శివుడు ఉన్నాడు, దక్షిణామూర్తిగా ఉంటాడు. దక్షిణామూర్తిగా ఉంటే అజ్ఞానమును పోగొట్టి జ్ఞానం ఇస్తాడు. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మరిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి వీడే. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆ శివుడే దక్షిణామూర్తిగా వస్తాడు. దక్షిణామూర్తిగా వచ్చిన శివుడు జ్ఞానమిచ్చి విడుదలకు కారణమవుతాడు, మోక్షం ఇస్తాడు. అంటే ఇప్పుడు ఆయన కోరికలు తీర్చడా
అంటే అన్నిటికన్నా గొప్పదేమిటి అంటే జ్ఞానం ఇవ్వడం, మోక్షం ఇవ్వడం. ఆ జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు ఒక కోరిక తీర్చలేని వాడు కాదు. అది చాలా చిన్న విషయం. అందుకే సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే భగవంతుని యొక్క సమాహార స్వరూపం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా గురువు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి గురువు జగద్గురువై, అంటే జగద్గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన పక్కన కూర్చోవాలనేం లేదు, దేశకాలములతో సంబంధం లేదు. ఎక్కడి వాడైనా సరే దాన్ని పట్టుకోగలిగితే మాత్రం ఆయన శిష్యుడే, ఆయన సంసారమును దాటేస్తాడు. అటువంటి భగవద్గీతని లోకానికి అందించి జగద్గురువై నిలబడ్డాడు కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగద్గురువు, శివుడు దక్షిణామూర్తి, అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, జ్ఞానమిస్తుంది. అయ్యప్ప స్వామి చిన్ముద్ర పట్టి ఉంటాడు. భగవత్ స్వరూపాలన్నీ గురుస్వరూపాలుగా నిలబడతాయి. రామచంద్రమూర్తి గురుస్వరూపం. వైదేహీ సహితం సరద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. కాబట్టి ఆ భగవంతుడే గురువుగా వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే అసలు భగవంతుడు తెలియాలంటే గురువు ఉండాలి. ఆ గురువు లేనినాడు భగవంతుడు ఎలా తెలుస్తాడు? గురువు ద్వారానే భగవంతుడు తెలుస్తాడు. అందుకే దేవాలయంలో దీపపు వెలుగులో భగవంతుడిని చూస్తారు. దాని అర్థం ఏమిటంటే ఆ దీపము గురువు. ఆ గురువు యొక్క అనుగ్రహ విశేషము చేత ఆయన వాక్కుల వలన భగవంతుడు అవగతమైనాడు. అటువంటి గురువుగా ఈశ్వరుడే కిందకు వస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారమై భగవద్గీతని దేశకాలములతో సంబంధం లేకుండా ద్వాపర యుగంలో చెప్పిన అది కలియుగానికి కాదు, ఎప్పటికి ఎవరికైనా అన్వయమే. భగవద్గీత బాగా చదువుకుంటే తెలిసేదేమిటి అంటే ఎవరు తన కర్తవ్యాన్ని ఎంత బాగా చెయ్యవచ్చో, ఎంత నిర్భయంగా చెయ్యొచ్చో, తాను ఎలా చెయ్యవచ్చో అర్థమవుతుంది. అటువంటి వ్యక్తిత్వము ఏర్పడడానికి భగవద్గీత కారణమవుతుంది. వాళ్ళందుకే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు పిల్లలకు భగవద్గీత నేర్పిస్తున్నాయి. కారణం ఏమిటంటే అటువంటి వ్యక్తిత్వం కూడా పిల్లలకి రావాలి అని. కాబట్టి మహానుభావుడు భగవద్గీతను అందించాడు ఒకప్పుడు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి. దాని వలన అజ్ఞానమును పోగొట్టుకున్నటువంటి అర్జునుడు తిరిగి చేయవలసినటువంటి పనిని తెలుసుకుని కర్తవ్యతానిష్ట పొందినటువంటి వాడై యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అలాగే మహాభారత యుద్ధం ప్రారంభమైంది. మహాభారత యుద్ధం ప్రారంభమైన తరువాత 3వ నాడు జరిగినటువంటి యుద్ధం అద్భుతమైనటువంటి యుద్ధం. ఎందుకంటే అసలు భీష్మాచార్యుల వారు వేరొక రుద్రస్వరూపాన్ని పొందాడు ఆ రోజున. ఇంకా ప్రారంభం చేసి 2 రోజులు దాటింది. మొదటి రోజు ఏదో శంఖాలు ఊదారు, బాణాలు వేశారు, మొదలెట్టారు. భీష్ముడు సర్వసైన్యాధిపతి కౌరవుల వైపు. 3వ రోజు యుద్ధంలో దుర్నిరీక్షుడు, ఎవరూ ఆయన్ని చూడలేకపోయారు. అసలు రథాలు, గుర్రాలు, కాల్బలం ఏదీ ఆయన ముందు నిలబడలేకపోయింది. అలా పడగొట్టేశాడు. అలా పడగొట్టడం కాదు, కాకావికలై పారిపోయింది పాండవ సైన్యం అంతా. అటువంటి భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. కృష్ణార్జునులు రథాన్ని భీష్ముడి ముందు పెట్టి అర్జునుడు బాణాలు వేస్తున్నాడు. అసలు నిలబడగలిగితేనా? అలా కొట్టాడు అర్జునుడిని, అలా కొట్టాడు కృష్ణ పరమాత్మని. కర్తవ్యం తెలియదా? కృష్ణుడు భగవానుడిని భీష్ముడికి చూడలేదా? విశ్వరూపం చూశాడు. కర్తవ్యం, యుద్ధం చేస్తున్నాడు. అవతల వాడికి సారథి కొట్టాలి, కొట్టాడు. అది ఆయన గొప్పతనం. అయితే 3వ రోజు యుద్ధంలోనూ భీష్ముడు ఇలాగే చేశాడు. 9వ రోజు యుద్ధం కూడా అలాగే చేశాడు. 10వ రోజు వదిలిపెట్టేశాడు శరీరాన్ని. 18 రోజుల్లో 10 రోజులు అయినాయి, 4 రోజులు ద్రోణులు. అంత గొప్ప యుద్ధం చేసేస్తుంటే కృష్ణ పరమాత్మ చూశాడు అర్జునుడు ఏం చేస్తున్నాడని. భీష్ముడి ధాటికి అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడన్న విషయం ఆయనకి అర్థమైంది. వెంటనే రథంలోంచి కిందకి దూకేశాడు. ఏమని ప్రతిజ్ఞ చేశాడు? నేను చక్రం పట్టను అని కదా ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు సైన్యాన్ని, సహాయాన్ని అపేక్షించడానికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ పడుకున్నట్టుగా ఉండి, నేను యుద్ధం చెయ్యనయ్యా, నాతో సమానుడు 10,000 మంది ఉన్నారు, వాళ్ళు కావాలా, నేను కావాలా అని అడిగాడు. యుద్ధం చేయనివాడు మనకెందుకు కదా దుర్యోధనుడు వదిలేశాడు. మరి అస్త్రం పట్టను అన్నాడు కదా, అన్నవాడు చక్రం పట్టాడు.
చక్రం పట్టి రథం మించి కిందకి దూకేశాడు. దూకేసి భీష్మాచార్యుల వారి మీదకి యుద్ధానికి వెళ్ళి నిన్ను చంపేస్తాను ఇప్పుడు అన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు నవ్వి, అంతకన్నా అదృష్టం ఉంటుందా? నువ్వే సుదర్శన చక్రం పట్టుకుని వచ్చేసావే, యుద్ధంలో పట్టనన్నవాడివి, నువ్వే నీ చక్రధారలతో నన్ను చంపేశావనుకో, ఇంకింతకన్నా అదృష్టం ఏముంటుంది భగవంతుడి చేతిలో పడిపోవడం కన్నా? చంపేయి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.